ఏంటి అలా చూస్తున్నారు? ఇంత పొద్దున్నే జీపేసుకొచ్చి టీ తాగుతున్నాడు, వీడెవడరా అనుకుంటున్నారా? నేనెవరో తెలియాలంటే అసలు ఏం జరిగిందో తెలియాలి. ఈ కథ ఒక పెద్దింట్లో పెళ్లి చూపులతో మొదలైంది. మాది వర్షాలకి వరదలకి వెంటనే మునిగిపోయే లంక గ్రామాల్లో ఒకటి. పచ్చని పొలాలతో పాటు వరుసలు కలిపే గోదావరి మనుషుల మధ్య పెళ్ళికి సిద్ధమవుతున్న ఒక పెళ్లివారి ఇల్లు ఇదే. వస్తున్నాను క్షణం. మా రుద్రన్న వాళ్ళమ్మ కనకరత్నం. వీడు నోరు తెరిస్తే సూర్యకాంతం, దగ్గరికి తీస్తే అయస్కాంతం. ఏం చేయ, నేను ఒక్కదాన్ని అన్ని నేనే చేసుకోవాలి. ఇదిగో సౌమ్య, లక్ష్మి, సౌమ్యది, సీత, మీరంత తొందరగా రెడీగా ఉండండి. ఇదిగో ఇన్ని లేపేసి వస్తా నేనుండు. నానా నానా, ముహూర్తం టైం అయిపోతుందిరా, తొందరగా రెడీ అవరా. ఈయనే రుద్రన్న, మా కనకరత్నం పెద్దమ్మకి ముద్దుల కొడుకు. ఇదిగో ఈ స్నేహితులు వస్తాం, సంపేస్తాం, పొడి చేస్తాం, దింపేస్తాం ఉన్నారు, ఒకడో రాలేదు ఇంతవరకును. ఆపు, వచ్చింది స్టాపు. ఎరా పోరంబోకి ఎదవల్లారా, ఎప్పుడు వస్తానన్నారు, ఎప్పుడు వస్తున్నారు? ఈయనే బాబన్న, పురుగు పట్టిన మామిడి చెట్టును కూడా మాటలతో అమ్మేయగలడు. అంతా నెత్తి మీద పెట్టుకుని మోసేస్తామమ్మా, నువ్వేం చేయక్కర్లేదు, తెల్లారుజామున వచ్చేస్తామన్నారు కదరా. దిష్టి బొమ్మల్లాగా తిరమల్లి ముఖాలు వేసుకొని చూస్తారేంట్రా, రండ్రా. ఒరే వచ్చిరాగిన మొదలెట్టేసిందేంట్రా పొద్దు పొద్దునే. ఏంటన్నా మొహంలో పెట్టు? ముసలిదేంట్రా అంత మాట అనేసింది? బాధపడకన్నా, ఆమె నేను అనడం నేను వినడం మనకు కొత్త ఏం కాదు కదా. ఏంట్రా కౌంట్రా? సారీ అన్న, పొరపాటు. అన్నా సూపర్ ఉన్నావునా. పక్కండి, ఇది మనకు మామూలుగా. అమ్మో ఆ ముసలి తిందంటే సంకలు పెట్టి పిసికేద్దాం, తెలిపేద్దాం. ఆ ముసలిదేమో పెళ్లి చూపులు అన్నాం, నువ్వు తలుపులు వేసుకుని అద్దం ముందు యుద్ధం చేయడం ఎప్పుడు ఉండేదే కదా. కానీ ఈసారి నీ కాన్ఫిడెన్స్ కోల్పోవడానికి రెడీగా ఉండు. అది కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. అదే ఈ సంబంధం కూడా ముసలిదే కుదరనివ్వదని పని చేసుకుందామా? అన్నా ఎందుకన్నా? నీ పిల్ల అన్నా అదేం కాదులే కానీ పక్కుండ్రా, నువ్వు చెప్పరా పందెమా? పందెం. సరే అయితే నేను బయట బండితో రెడీగా ఉంటాను, నువ్వు పౌడర్ రాసుకుంటావు, పూజలు చేసుకుంటావు, నీ ఇష్టం. రెడీ, బయట వచ్చి. అంటే అన్నా మళ్ళీ ముసలి తత్తది, అందరి ముందు తిడుతుంది, అవసరం అంటే మనకే. ఇంకా చూద్దామండి, పోనా సరే కూర్చోరా తెంగరా. ఆపు 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 ఆపు. అత్తోయ్ పెళ్లి కూతురు వచ్చింది, దిగండి. పేరెంటల్లా బాగానే కూర్చున్నారు, ఎవరేంటి పెడతానా? దా చాక్లెట్ తింటావా? పదా తెచ్చుకుందాం. చాక్లెట్ కావాలా, బిస్కెట్ కావాలా? రెండు కావాలా? బాబాయ్ లాలిపాప్ పోడు.
రా ఇంకోటి బాబాయ్ బాగుంటుంది బాగుంటుంది రా రా ఎరా ఇంకా దిగలేదా ఆల్రెడీ దిగడం అయింది, ఎక్కడం కూడా అయింది. ఏంటి అప్పుడే నేను ముందే చెప్పా ఇదంతా అవదని పదండి పడదనా అయిపోయిందంటే వసలదా కొవ్వు తిరిగింది నువ్వు డాక్టర్కి వెళ్ళిపోదాం ఈసారి పంది వేస్తే చిన్న చితకా కాకుండా ఏదైనా పెద్దగా వేయాలరా పోసుకే అయినా పెళ్లి కూతురు లేటుగా అవుతుందని పెళ్లి క్యాన్సిల్ చేస్తారేంట్రా అయినా మన స్కూల్కి వెళ్తుందా టైంకి రావడానికి నువ్వు ఉండన్నా అసలుకే అన్న బాధలో ఉంటే. బాధలో ఉండమను కానీ ఇంట్లో ఉండదని చెప్పు అప్పుడే ఆడికి పెళ్ళి అవుద్ది లేకపోతే అందరి పెళ్ళికి ఈడు వెళ్ళడం తప్ప ఈడి పెళ్ళికి ఎవరిని పిలిచేదే ఉండదు. ఒరేయ్ ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క అమ్మాయి కూడా సెట్ అవ్వట్లేదంటే నా కోసం ఎక్కడో ఒక దేవత పుట్టే ఉంటుందిరా. ఆ అమ్మాయినే మా అమ్మ తీసుకొచ్చి పెళ్లి చేస్తే చూడు. దేవతను కాదురా ఏ దెయ్యాన్ని ఇచ్చేస్తాను చూడు. సరే చూడు. చూద్దాం. ఈ కళ్ళు ఎక్కడ తెచ్చావరా ఎంత చేతిగా ఉందే తుప్పటి పచ్చన ఒకటి యాదవాణి. సర్లేరా నీ మాట కాదు నా మాట కాదు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు మాకు తోచినంతలో మేము ఎదుగు పెడతాం. ఎంతైనా ఫ్రెండో కదా యారా. అవునన్నా చెప్పన్నా ఎలాంటి అమ్మాయి కావాలో. కలవ పువ్వు లాంటి కళ్ళు, చందమామ లాంటి నవ్వు, పూతరేగి లాంటి పెదాలు, ఇస్త్రాకులు లాంటి హస్తాలు. ఆపు నువ్వు ఉన్న సిచ్యువేషన్కి నువ్వు మాట్లాడే పదాలకే అసలు ఏమైనా సంబంధం ఉందా? ఒక్క మాట చెప్పాయ్. అవునన్నా ఒక్క మాటలు చెప్పన్నా. సరే కవులందరూ కలిసి కూర్చుని రాసినా వర్ణించడానికి మాటలు రాకూడదురా. అలా ఉండాలిరా అమ్మాయి. కవులు వర్ణించడం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మధ్య రోజులేసి? రే ఒక్క దారుందిరా. ఏంటన్నది? మెడికల్ షాప్ మదిగాడని 2 బిళ్ళెత్తాడు వేసుకోండి పొద్దుకు మొత్తం సెట్ అయిపోతాయి. యాదవ్ వల్లారా నా మాటలే నీకు బాగా ఎటకారం అయిపోయిందిరా. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుని చూపిస్తా చూడు. నువ్వు చూపితే ఖాళీగా ఉంటావురా మేము చూస్తాం. ఆ దాక్కున్న దేవత ఎవరో నిన్ను కలవడానికి ఇంత టైం ఎందుకు పట్టిందో మేము చూస్తాంరా. దేవుడా ఈ శోధనయాన్ని నోరు మోయించేలాగా ఒక అందమైన అమ్మాయిని చూపించి స్వామి. ఈ జనమకి నీకు పెళ్ళైనట్టే ఉంటానరా బాబు. హలో అమ్మా పారు. అమ్మా ఊరెళ్తానన్నా వస్తున్నా వచ్చాక బ్యాగ్ సర్దుకుంటా. సరే ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఇక్కడికే అమ్మ బాబుగారి ఇంటికి వెళ్ళి వస్తున్నాను. అరే అరే రేపు రోజు మా కూతురు వస్తుంది, బస్ స్టాండ్కి వెళ్ళి తీసురా నాన్న. సరే. ఒరే చెప్పేదినరా, అక్క ఫోన్ చేసింది. ఏంటో మరి అర్జెంటుగా రమ్మని వెళ్ళి విషయం తెలుసుకొస్తానరా. సరే మరి రేపు అమ్మాయి ఇస్తే వస్తే నీకేరా, నేనేమన్నా కొరుకు తింటదా ఏంటి? నా గదే అమ్మాయికి ఇచ్చే, నీ గదిలో నువ్వు పడుకో. అయినా దానికి ఇల్లు ఏమన్నా కొత్త ఏంట్రా? 2 ఏళ్ళు ఇక్కడ ఉండి చదువుకోలా? సరే కాదు నన్ను బస్ స్టాండ్ దగ్గర దింపేనా? ఇప్పుడా టైం ఎంత అయిందో చూసావా? లాస్ట్ బస్ వెళ్ళిపోద్దిరా ఇప్పుడే. సరే రా బైక్ తీస్తానా, బ్యాగ్ తీసుకుని రా. నా బంగారు తండ్రి వచ్చేస్తాను ఇప్పుడే. ఆ బ్యాగ్ ఇలా పద నాన్న.
హాయ్ పారు. అవును బావా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేనా? ఖాళీ అని చెప్పుకున్నంత ఖాళీ కాదు, బిజీ అని చెప్పుకున్న పనులు లేవు. ఏంటి? అంటే అది వద్దు పద. అత్తేం చేస్తుంది బావా? అమ్మా, అక్క కాల్ చేస్తే ఊరెళ్ళింది. అవునా? ఏంటి అలా వచ్చావు? అంటే మన పొలం వచ్చింది కదా, ఒకసారి చూద్దామని. సరే వెళ్ళు. వారు మంచి టైం ఇది, ఇదే కరెక్ట్ టైం. ఈ మనసులో మాట బావకి చెప్పేసాయి. బావ ఏమనుకుంటాడు? ఒకవేళ ఒప్పుకోకపోతే? అమ్మో, అలా అస్సలు జరగకూడదు. ఏదేమైనా ఈసారి బావకి నా ప్రేమ గురించి చెప్పి తీరుతా. ఏయ్ పారు. వస్తున్నా బావా. సరే, నీకు తినడానికి అన్న కావాలా? వదిలే బావా, నీ వంట చేస్తా, నువ్వు త్వరగా వచ్చి. సరే అయితే నేను మస్తాన్ గడి దగ్గరికి వెళ్ళి వడ్డీ డబ్బులు వస్తే తీసుకొస్తాను. సరే. రేయ్, కలదొకను మూసేస్తారా మరా? మొన్నట్లాగే మూసేయడానికి తీసుకెళ్ళానుకో చంపేస్తాను రోయ్. సరే అన్న, ప్రధాన్ని పిలుచుకుని ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాం. అలాగే. అన్నా అన్నా ఆ? అనో రేయ్, ఏంటా పిలవడం? సరేలే, అన్నా టైం అయిపోతుంది. రుద్రనా రుద్రనా. ఏ పారు, నువ్వేంటి ఇక్కడ? వస్తున్నానని ఒక మాట కూడా చెప్పలేదు. ఈరోజు వచ్చేలేరా బోసుకా? ఏంటి పారు, ముందే చెప్పుంటే కోని కొంచెవనిగా. అనుకోకుండా వచ్చేలేరా? ఇంతకీ రుద్రన్ ఉన్నాడా? లేదురా, పొద్దుననగా వెళ్ళాడు వడ్డీ డబ్బుల కోసం. ఇప్పటిదాకా రాలేదు. ఇంట్లో ముసలి లేదా? ఇల్లు ప్రశాంతంగా ఉంది. లేదురా, వదిన వాళ్ళు ఊరెళ్ళిందంట. అవునా? పొద్దున్న చెప్పుతానే ఉన్నావా? హా, చీకటి పడింది కదా, మీరు కూడా ఉండొచ్చు కదరా తోడుగా. మాకు కుదరదు, అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. అవును మరి, నువ్వు పెద్ద కలరు కదా. పారు కంటే ముఖ్యమైన పనులు ఏమంటారా? నీకోసం ఏమంటాలే పారు. థ్యాంక్ యూ. లవ్ యూ లవ్ యూ. ఏ లేదు, నువ్వు పద. ఎక్కడికి? మేము ఆడమంటే పన్ను లేకపోతే కాలు కూడా కదపు. అలాంటిది పార్వతి కోసం పన్ను లేకపోయినా ఆడేస్తున్నాం. మరి ఈ ఆటకు పిలిచింది ఎవరనుకుంటున్నావు? నువ్వు అడిగితే అష్టచమ్మ ఏంటి, అంతరిక్షంగానే వచ్చేస్తాను పారు. అబ్బో, చదవ కరెంటు ఎప్పుడు సగం పనులను పోతుంది. ఉండండి, నేను వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తా. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? కట్ చేసి పడుతుంది నాకు కొడక. ఏంట్రా చూపు. ఎరా ఎప్పుడొచ్చారు? వచ్చి చాలాసేపు అయిందిలే. అవును బావా, నీకు అత్తంటే ఎందుకంత భయం? నీకు చెప్పినా అర్థం కాదులే, అది ఒక అమ్మకి కొడుక్కి మధ్య ఉండే రహస్యం. పర్లేదు చెప్పు బావా, నేను అర్థం చేసుకుంటా. ఎలా చెప్పాలి? బావా. సరే చెప్తా విను. చిన్నప్పటి నుండి అమ్మకి నేను అంటే చాలా ఇష్టం. నాకు జలుబు వస్తే తను దండం పెట్టుకునేది, నాకు జ్వరం వస్తే తను ఉపాసం ఉండేది. ఇంత ప్రేమించే అమ్మ కోసం ఏదో ఈ చిన్న రెస్పెక్ట్. అయినా ఏ తల్లికి తెలీదు తన కొడుకు ఏం చేస్తున్నాడో. తెలిసినా కూడా తెలియనట్టే ఉంటారు. అలాగనే అన్నీ వాళ్ళ కళ్ళ ముందే చేయలేం కదా. సో అప్పుడప్పుడు ఇలా. వావ్, నీలాంటి కొడుకుంటే ఏ అమ్మైనా చాలా హ్యాపీ బావా. అందుకే నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. అవును బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నా, కానీ నాకే ధైర్యం సరిపోలేదు. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేని అనిపించింది. అందుకే ఇప్పుడు చెప్పేసా బావా.
అయ్యో బావా ఏడుస్తున్నావా? ఇప్పటి వరకు నా లైఫ్లో అమ్మ తర్వాత ఇంత అలా ఇష్టపడే వేరే వాళ్ళు ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నీ మాటలు విన్నాక ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఇలా కళ్ళంపడి నీళ్ళు వచ్చేసాయి. బావా ఈ పావు కేజీ జున్ను ఇచ్చి పావుని ఎలాగైనా పడేయాలి. నాన్న పని ఉంది. సరే వెళ్తాలే. ఒక్కలా కానీ అర్జెంట్ పని ఉన్నప్పుడే చెప్తాడు. అన్నో ఏంట్రోయ్ పొద్దు పొద్దున ఎలా వచ్చావు? రుద్రన్న ఫోన్ చేసి రమ్మన్నాడు. ఆయనకి చేయలేదా? ఏం చేయలేదురా. వస్తున్నాడంట. అవునా? ఆ, చేతిలో అదేంటి? కళ్ళుకుండా. కల్లా. ఆ, సరే అయితే నేను గేద గడ్డేసి వస్తాను కానీ నువ్వు సరే త్వరగా వేసి వచ్చేయ్. ఎరా ఏడి యాద గడ్డేసి వస్తాను వెళ్ళాడన్నా. ఇదేనమ్మా జీవితం, చిరాకు దుబ్బుతుంది. ఎందుకే బాక్స్ ఏంటి? నీకెందుకురా? అబ్బో సర్లే. నువ్వేంటన్నా రాకుండా సైలెంట్గా ఉన్నావు? ఏమైంది? ఏముంది, జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానని తెలిసి ముందే సైలెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాడేమో. నువ్వు ఆపన్నా ప్రతిసారి. నేనేమన్నానరా, ఉన్నదేగా అన్నదే. మరి బాబుకి పార్వతి మీద నీ అభిప్రాయం వింటరా? ఒరే బా, ఇన్నాళ్ళు నువ్వు తెంగానా కొడుకునుకున్నారా? నువ్వు చాలా తెలియనుడురా. వారు గురించి చెప్పడానికి ఏముందిరా, బంగారు బొమ్మ, మంచితరాన్ని మరో రూపం. పార్వతిని చేసుకునేవాడు ఎలా ఉండాలంటావు? ఆడెవడైనా కానీ మళ్ళా మంచుడైతే బాగా చూసుకుంటారా. అయితే నేను పార్వతి ఇరుజుడు బాగుంటుందంటవా? నువ్వేంటి? అదేంటి మళ్ళా మంచోడు అన్నావుగా? నిన్న నేను చెప్పలేదుగా. అదేంట్రా మళ్ళా మంచోడంటే నన్ను సెపరేట్ చెప్పక్కర్లేదుగా? అవునన్నా చెప్పక్కర్లేదు. నోడవాయ్ ముంజలో గింజలా. ఏదేమైనా సరే నిన్న నేను చెప్పలేదురా. కానీ పార్వతి చెప్పిందిరా. ఏమని? నిన్న నైట్ నైటు రామాలయం వీధిలో వీధిలో నువ్వంటే ఇష్టమని వాడేసుకుని చెప్పింది. ఏంటంటే ఏంటి బారు, ముందే చెప్పుంటే కోని కొంచెంగా నీకోసం ఏమంటాలే బారు. థ్యాంక్ యూ. లవ్ యూ లవ్ యూ. ఏం లేదు, నువ్వు పద. ఏమైంద్రుడికి? బాడీ తప్ప బ్రెయిన్ లేని వీడికి బంగారు లాంటి పార్ను సెట్ చేసావు. ఇది న్యాయమా శివయ్య? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కావడానికి ఉంది. వెళ్ళి మీ అమ్మకి చెప్పు. అమ్మో అమ్మకా? ఎలారా? అయితే మానే, పారు ఎవడైనా అలాంటి మనసులో పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాడు. పారు లైఫ్లో మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను రా. అయితే మీ అమ్మకి చెప్పు. అంతేనంటావా? అంతే. సరేరా, నేను వెళ్తున్నాను. చిన్ను బాక్స్ పక్క ఎంత దెబ్బడిపోయిందండి నాకు. కళ్ళ కూడా అనుకోలేదు, ఇడిగి ఓడిపోతుంది. సరే బావా, నేను వెళ్ళొస్తా, నువ్వు అత్తని తీసుకుని ఇంటికి వచ్చాయి. అంతేనా? ఏంటిది, ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? రమ్మని చెప్తా. అబ్బో ధైర్యం వచ్చేసిందే. మరి ఈ ప్రేమలో ఉండే మ్యాజిక్ ఇది. ఎలాంటి పిరికివాడికైనా సరే చచ్చేంత ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటిది నాకు ఎదిరించే ధైర్యాన్ని ఇవ్వదా? రుద్రగారిలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇంకా చాలానే ఉన్నాయి.
చూస్తావా? వద్దండి, ముందు మీ అమ్మకి చెప్పి మన పెళ్లి ఖాయం చేయించండి. తర్వాత చూస్తా మీ యాంగిల్స్ అన్ని. ఇప్పటికైతే సెలవు. అబ్బా హ? ఉండొచ్చుగా. మై డియర్ రుద్ర గారు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే తర్వాత మా నాన్న వస్తారు. అది కానీ జరిగితే మన ప్రేమ కథ మొదట్లోనే ముగిసిపోతుంది. సో బాయ్. ఏంటమ్మా ఎప్పుడొచ్చా? ఇందాకే వచ్చానురా. అక్క దగ్గరికి వెళ్ళావు కదా, ఏంటి కవర్లు? అక్క నీకొక మంచి సంబంధం చూసిందిరా. నాకు కూడా తెగ నచ్చేసింది. పిల్ల ఎంత లక్షణంగా ఉందో. ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేయమని చెప్పాను. ఇంక అంతే, ఒక్క నెలలో పెళ్లి చేసి ఊరందరి నోళ్ళు మూయించకపోతే నా పేరు కనకరత్నమే కాదు. సరే సరే అర్థమైంది. ఏంటి ఇంత లేటు? అంటే ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. వాళ్ళకి తెలియకుండా వచ్చేసరికి ఈ టైం అయింది. హడావుడా దేనికి? అదంతా తర్వాత చెప్తా. అయినా నువ్వేంటి ఈ టైంలో, అది కూడా మా ఊర్లో? అంటే అంటే అది ఏమైంది? నేను నువ్వు వెళ్ళాక అమ్మ వచ్చింది అక్క దగ్గర నుంచి. అవునా, చెప్పావా మరి మన విషయం? యాదవ జీవితం పొద్దున్నే. ఎవరా నువ్వు? అడుగుతుంటే మాట్లాడవండి. ఏం చెప్పేది? అమ్మ అక్క దగ్గర నుంచి వస్తూ వస్తూ సంబంధం ఖాయం చేసుకొచ్చింది. సంబంధమా? మరి చెప్పావా మన ప్రేమ గురించి? అంటే అది రాజుగారు అబ్బాయినండి. ఏ రాజుగారి? అవును, ఏ రాజుగారు? చిన్నరాజు గారా? చిన్నరాజుగారు అబ్బాయినండి. అది పిల్లలేరుగా? అంటే ఆయన పిల్లని కదండి. వాళ్ళ అన్నగారు ఉన్నారు కదండి, వాళ్ళ అన్నగారు ఆవిడ ఉంది కదండి, వాళ్ళ ఆవిడ తమ్ముడాల అబ్బాయినండి. ఓ, మీ అమ్మని చూసి చెప్పలేకపోయావా? సరే అయితే ఒక పని చెయ్యి. నువ్వు మీ అమ్మ తెచ్చిన సంబంధం చేసుకో. రేపు కూడా మా ఇంటికి పెళ్లి చూపులకి ఎవడో గొట్టంగాడు వస్తున్నాడంట. వాడిని చూసి ఓకే చెప్పి పెళ్లి చేసుకుంటా. పెళ్లి చూపులా? పెళ్లి చూపులే. ఏ, నీకు మీ అమ్మే తీసుకొస్తుందా? నాకు మా నాన్న కూడా తీసుకొస్తాడు. అది నేనేగా. అది కూడా వీడేనా? అంటే అది మీరే 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 ఆ, మీరు ఒకప్పుడు గుడివాళ్ళు ఉండేవారు కదండి. లేదు బెజవాళ్ళు ఉండేవాడిని. బెజవాడ బెజవాడ ఆ, బెజవాడలో మీ ఇల్లు ఉంది కదండి. ఆ, మీ ఇంటి పక్కింట్లో బెజవాడు బాబురే గాడి. బాబర్ గారి ఇల్లు ఉంది కదండి. ఆ ఇంటి పక్కన. అది కాదు పారు, అమ్మకి నెమ్మదిగా చెప్తాగా. ఇంకెప్పుడు చెప్తావు? నీకు పెళ్ళయ్యాక చెప్తావా? ఛే! వద్దు నాయనా, నిన్ను నమ్ముకొని వచ్చిన సంబంధాన్ని కాదనుకుంటే తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటే మా అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు. ఏహాబో! ఆ ఇంటి వెనకాల మళ్ళీ సుజాత. సుజాత సుజాత ఎలా ఉంది సుజాత? బానే ఉంది. నీకు బాగా పరిచయం ఉన్నట్టుంది. అంటే ఒకప్పుడు బెజవాడలో గోడల దూకివాడిని, ఇప్పుడు పశువులు పేళ్తుంటాం అనుకో. రేపే మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? ఓయ్ పారు, ఇది చాలా తప్పు తెలుసా? ఆయన వాళ్ళకి బాకీలు పెట్టడం. పర్లేదులే, రేపు మన పెళ్ళయ్యాక రోజు వడ్డీ కడతా రుద్ర గారు. సర్లే కానీ నువ్వు ఎవరు చెప్పలేదు. మళ్ళీ మొదలుకి వస్తాడు. అంటే అది సరే ఒకసారి ఉండు, గేదెలు నీళ్ళు చూస్తాను. సరే ఎక్కడ తగిలాడు? లోపలికి వెళ్ళాడు. ఏమైంది ఏంటో. అన్న నువ్వా? బతికించు. పద పద.
ఎక్కడున్నా నీకోసం ఎక్కడెక్కడ ఎత్తుకుని వస్తున్నాం కదన్నా. ఏంటి సాల్వా జ్వరం వచ్చిందా? అబ్బో ఎరా బాబు ఎక్కడున్నావు? ఏమైందిరా? నీకే కదా, నా సిచ్యువేషన్ కూడా అలాగే ఏడ్చింది. కోపంలో పారుకు మాట ఇచ్చేసాను కానీ ఏం చేయాలో అర్థం నువ్వేం కావట్లేదు. బాధపడకనా, ఏదో ఒకటి చేద్దాంలే. ఏం చేద్దారా? ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా, తలపోటు వస్తుంది. ఇప్పటికిప్పుడు ఐడియా అంటే ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదన్నా. అవునరా బాబు, నాకేం తెలుసు? నాకేం తెలియదు. నీకు తెలియపడం ఏంటన్నా చెప్పన్నా. అసలు ఏం జరిగింది తెలియకుండా నేనేం చెప్తాను రా? అంటే అది నువ్వు ఉండన్నా. సీన్లో క్యారెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఆడియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లారిటీగా ఉంటుంది. అటు చూడు. ఏముందిరా అక్కడ చూడటానికా? నువ్వు చూడ ఆపు, రేపే మనం పెళ్లి చేసుకుందాం సరేనా? మాట ఇచ్చింది ఆడు, ఏం చేసుకుని ఆడే చేసుకోవాలి. నాకే సంబంధం లేదు. చెప్పన్నా. నువ్వు అలా అంటే ఎలా అన్నా? సర్లే, ఏం చేస్తాం? అలా వెళ్ళి అలా 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 తీసుకెళ్తే అన్నా అన్నా నేనా? అబ్బో ఇదేంటి ఇదేంటి ఇలా చూస్తున్నా? ఆలోచించుకుంటారు, ఆలోచించే టైం కూడా ఎవరు? రేయ్ ఎక్కడికి రా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కదన్నా? ఎక్కడికే వస్తారా? చిచ్చి, ఓ సారీ, ఎక్కడికే వస్తారా? సరే సరే వెళ్ళు వెళ్ళు అన్న వెళ్ళు. చూసుకునే టైం కూడా ఇవ్వట్లేదు. తీసుకొస్తే మనం దీనికి ఒక్కడే సొల్యూషన్ ఉంది. ఏంటి? లేచిపోవడం. లేచిపోవడమా? లేచిపోవడమే. దీన్ని ఇంగ్లీష్లో ఎలా? ఎలా అంటే ఏముంది, ప్లాన్ చేసుకోవడమే. ఇప్పుడు ప్లానింగ్ అంటే ప్లానింగ్ అంటే తిరగాల, మనం తిరిగేద్దాం. ఏయ్ పక్కన. ఐడియా. కరెక్ట్గా ఉదయం 11ంటికి మనం జీప్ తీసుకొని రాజుగారు వంతెన మీద పార్వతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. రేయ్ నేనెందుకురా? నువ్వెందుకంటావు ఏంటన్నా? నువ్వే కదా మా గ్యాంగ్ లీడర్వి. చెప్పు. సరే సర్లే. ఏంటి చెప్పు. రేయ్ అది ఎందుకురా? అంటే మనల్ని ఎవరు గుర్తుపట్టకూడదు కదన్నా. నాకేది? ఎవరిదాలు తెచ్చుకోవాలన్నా. నాది నేను తెచ్చుకోవాలా? నీతో వచ్చిన చూడు, నా జోడితో నువ్వు కొట్టుకోవాలి. ఇది ఏముందా సొక్కటి పెట్టుకో. చూస్తే నాకు పగిలిపోద్ది. వెనకాల ఏమైనా ఉందో చూద్దాం. ఇక్కడ కూడా ఏం లేదు. ఇది నమ్మ జీవితం. ఈ వెనకాల నేను వచ్చాను చూడు. రే ఏం దొరకలేదురా? ఏం దొరకపోతే చెయ్యి ఇడుచుకున్నా. చెయ్యి చెయ్యి. అన్న వచ్చేస్తుందన్నా. వచ్చేస్తుందన్నా. అన్న వెళ్ళిపోయిరా? అది కదా అమ్మాయినా? అమ్మాయి వస్తుందా? పద పద పద. అచ్చన్నా ఏనా ఎవరైనా చూస్తారు? రే కిడ్నాప్ అంటున్నావు. బండి ఆగిపోయినా, బండి వెళ్ళే ప్లేస్ లేకపోయినా ఏం చేస్తావురా? నిజమే కదరా? ఇంకేం చేస్తాం, దిగి పరిగెడతాం. ఇది బాగుందిరా. బాగుందా? బాగుంది. పట్ట పగలు పళ్ళు ఊడేదే కొడతారు అందరూ. ఇది నిజమే రోయ్. ప్లాన్ లేస్తారు ప్రతి ఒక్కడు. వెళ్ళండి వెళ్ళండి. ప్లాన్ ఏదైనా చూడాలరా. ఇది పని చూసుకోండి. మనం కూడా తిరిగేద్దాం. మళ్ళీ ఐడియా. రాత్రి ఎగ్జాక్ట్గా 12ంటికి మనం కార్ తీసుకెళ్ళి పార్వతల బీచ్ వెయిట్ చేస్తుంటాం. రుద్రనేమో పార్వతికి కాల్ చేస్తాడు. పార్వతి ఎవ్వరికీ తెలియకుండా బ్యాగ్ తీసుకొచ్చి మన కార్ ఎక్కేస్తుంది. అక్కడి నుంచి కొడితే గంటలో హైవే. అక్కడి నుంచి డైరెక్ట్ అన్నవరం. వెళ్ళగానే పెళ్ళి. అబ్బా ఎలా ఉంది ప్లాను? చాలా బాగుందిరా. సూపర్ ఉందిరా. రే బాగుందిరా. బాగుందా? రాత్రి 12 గంటలకే
ఎవడైనా ఒకటి కానీ రెండు కానీ లేచి మనల్ని చూస్తే పెంట పెంట అయిపోతే అది చూసుకోండి. సరే అయితే నువ్వే చెప్పు ఏదో ఒకటి. రేయ్ ప్లాన్ కాదు కానీ టైం మారుద్దాం. టైమా? అవునరా, రాత్రి 12 గంటలు కాదు, ఉదయం 5 గంటలకే. 5 గంటలుగా? అవునరా. పొద్దున్నే ప్రాబ్లం అయిపోద్దేమో కదా. ఏ ప్రాబ్లం అవదు, బొక్కలగాళ్ళు నేను చూసుకుంటా కదా. మీరు వెళ్ళండి, సరే అయితే. వెళ్ళి ఎవరి కొమ్మకాడు వెళ్ళి పడుకోండి, పొద్దున్న లేకండి. రేయ్ ఏం లేదులే, వెళ్ళండి. అనా 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 నా లేనా? ఏంటా ఏంటన్నా పార్వతిని తీసుకురావాలి మర్చిపోయావా? టైం ఉంది కదా. టైం ఎక్కడ ఉందన్నా? ఆల్రెడీ 4 అయిపోయింది. లే అన్నా. అన్నా మీరు పెళ్ళిన సాగు వచ్చింది, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. సరే అయితే తొందరగా రా. హలో ఎరా సూరిబాబు, స్టెప్నీలో గాలి పెట్టమని పెట్టావా? ఇంకా పెట్టలేదా? త్వరగా పెట్టరా బాబు, టైం లేదు. హలో సునీల్ బాబు, పెట్రోల్ కొట్టించమని కొడిచావా? అయితే పక్కన పెట్టించి వచ్చేస్తాను. సరే. రేయ్ ఏంటి హడావిడి? అంటే మనం వేసిన చాలా పెద్ద ప్లాన్ కదన్నా, మధ్యలో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమని ముందు జాగ్రత్త. నీకున్న ముందు జాగ్రత్త నాకుంటే పారు ఎప్పుడూ నా సొంతం అయిపోయిదిరా. ఏంటన్నా? ఏం లేదురా, నువ్వు కానీ. రేయ్ ఈ బండి ఎవడదురా? బ్రిటిష్ వాళ్ళదా? ఆ బండి ఏంటి, ఆ బొక్కలేంటి? పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నావా, పట్టుబట్టడానికి ప్లాన్ చేస్తున్నావా? మన సుబ్బరాజు గారు పనికిరాదని పక్కన పడేస్తే మనకు పనికొద్దని పట్టుకొస్తాను. పట్టుకొచ్చేసావా? అసలు కలుగుతుంటావా? ఒక్కసారి నువ్వు ఎక్కువ తొక్కితే ఆగే ఛాన్సే లేదు. చూడు, తేడా వస్తే మనం తొక్కుతారు. తేడా ఏం రాదులేనా, త్వరగా తోము, టైం లేదు. బాబు దేవదాసు, దగ్గరికి వచ్చేసాం, మీ పారు ఎక్కడుందో ఫోన్ చేయి. హలో పారు, ఇక్కడే బ్రిడ్జ్ మీద ఉన్నా. పక్కనే ఉన్నాం, వచ్చేస్తున్నాం. బ్రిడ్జ్ దగ్గర ఉందంటరా. ఇంట్లో పొద్దున్న లేచి పంపు కొట్టమంటే కొట్టరు, కానీ ఇలాంటి చంపండి చాలు ముందు వచ్చేస్తారు. ఏళ్ళెవడు మార్చలేడు. సేము బాబు ఆల్పిత్రి, నెక్స్ట్ ఎక్కడికి? ఇంకెక్కడికి? అనవరమే. కాదు, ఇంటికి. ఇంటికా? ఆ. రుద్రా, అమ్మా ఏంటి నాన్న నిద్ర పట్టట్లేదా? అంతేరా, మన జీవితంలో కొన్ని జరిగే ముందు ఇలానే ఉంటది. అంతెందుకు, నా పెళ్ళప్పుడు కూడా ఇలానే ఉంది. ఆ తర్వాత నువ్వు పుట్టావు. నీకే చిన్న విషయం చేయాలన్నా నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే కొంచెం కంగారుగానే ఉంది. మీ నాన్న కూడా ఉంటే చాలా బాగుండేది కదా. పర్వాలేదులే, ఈ కనకరత్నం కొడుకు పెళ్ళి మరో 10 ఏళ్ళు గుర్తుండిపోయేలా చేస్తాను. అసలు నీ పెళ్లి చేస్తానా లేదా అని చాలా భయపడ్డానురా. మధ్యలో వచ్చిన సంబంధాలు బాగోకో లేక నా చాదస్తం వల్లో తెలియదు, కానీ నీ పెళ్లి బాగా లేట్ అయిందిరా. చివరికి నీ పెళ్లి నా చేతుల మీదే జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందిరా. అమ్మా, ఏంట్రా? అది ఏంటి ఏంటి చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా. ఏంటి?
చివరికి ఆ రోసే కూతురు ఇంత పనిచేసిందా? అయినా అన్నీ చెప్పే అమ్మకి నీ ప్రేమ విషయం చెప్పాలనిపించలేదా? అంతేలేరా, అమ్మాయి వచ్చాక అమ్మని మర్చిపోతారు. అమ్మా అలా కాదమ్మా. ఏది కాదురా, నీకు చిన్నప్పటి నుంచి ఏది ఇష్టమైనా నేను కాదన్నానా? సరే, దాన్ని తీసుకొని రేపు ఇంటికే రా, వాళ్ళ నాన్నతో నేను మాట్లాడతాలి. మా అమ్మ బంగారం. ఆ, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు, మాటలతో మెత్తపరిచేస్తాం. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారా? దీనమ్మా జీవితం చిరాకు దిగుతుంది. నానా నానా నువ్వేంటి ఈరోజు సాయంత్రం వస్తా అన్నావు, పొద్దున వచ్చేసావు? ఏమైంది నానా? నీ పెళ్లి పెటాకలైంది. పెడాకులైందా? పెడాకులు అవడం ఏంటి? నీ ఫోటో ప్యారెక్కిస్తే పక్కరు చూసి సంబంధం తీరా అమ్మాయి చూడడానికి వెళ్తే ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంట. ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? అమ్మాయి పేరు పార్వతి. నీకెందుకు?